హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్ అయినటువంటి కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్లో రకరకాలైనటువంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగిందండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి క్వశ్చన్ అండి. ఇక్కడ FORE అనే వర్డ్ ఇవ్వడం జరిగిందండి. ఎఫ్ బదులుగా ఎఫ్ అనేది 6 అండి. ఇక్కడ చూద్దాము. ఓ అంటే 15 అండి. మరి ఆర్ అంటే 18 అండి. ఈ అంటే 5 అండి. అదేవిధంగా LEAN అనేది మనం గమనించుకోవాలండి. LEAN. మరి ఎల్ అంటే 12 అండి. ఒక్కటి చూసుకుంటే సరిపోతుందండి. ఎందు గురించి చెప్తున్నానంటే ఇక్కడ 12 అనేది ఇంకెక్కడా లేదు. చూడండి, ఫ్రంట్లో ఉన్నటువంటి నెంబర్లు చూసుకున్నట్లయితే ఒకటి చూసుకుంటే మనకు ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరి ఎక్కువ మీరు ఇలాంటి కోడింగ్ డీకోడింగు రీజనింగు ఇలాంటి వాటిలో ఎక్కువ వేగంగా చేసేస్తే మనకి అర్థమెటిక్ తెలియనటువంటి ఇంగ్లీష్ దగ్గర ఎక్కువ సమయాన్ని మనం కేటాయించుకోగలమండి. మరి అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. మరి ఇక్కడ GENRE అనే వర్డ్కి కోడింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. జీకి కోడింగ్లో ఐ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈకి కోడింగ్లో జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్కి పి ఇవ్వడం జరిగిందండి. మరి ఆర్కి టీ ఇవ్వడం జరిగింది. చూడండి, వరుసగా రాస్తున్నాను అంతే, నేనేం చేయలే. ఈకి జీ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ దీన్ని మనం కాల్కులేట్ చేసుకుంటే అన్నీ కూడా ఎఫ్ తర్వాత ABCDEFGH ఉంటుందండి మధ్యలో. అంటే మధ్యలో ఒక లెటర్ ఉండిపోయింది, అది మిస్ చేసి నెక్స్ట్ లెటర్ ఇచ్చాడండి. అదేవిధంగా ఎఫ్ వదిలేసాడండి. ఇక్కడ ఓ వదిలేసాడండి. MPQRS వదిలేసాడండి. ఇక్కడ EF వదిలేసాడు. అంటే మధ్యలో ఒక లెటర్ వదిలేసి మనం రాసేయచ్చండి. సో అదేవిధంగా ఫ్లవర్కి ఎఫ్ తర్వాత ఏమొస్తుంది? ABCDEFGH రావాలండి. సో హెచ్ ఉన్నది ఇదే కాబట్టి మొదట్లో ఇంకేది హెచ్ లేదు చూడండి. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ అయితే సి వేసేయచ్చు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. థర్డ్ వన్ సేమ్ అదేవిధంగా ఫస్ట్ వర్డ్ చూసినట్లయితే లాకింగ్, LACKING లాకింగ్. దాని బదులుగా LBCLIOG. ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ సేమ్గా ఉందండి, థర్డ్ సేమ్గా ఉంది, ఫిఫ్త్ సేమ్గా ఉంది, సెవెంత్ సేమ్గా ఉంది. ఇది ఇక్కడ విషయానికి వస్తే ఒక లెటర్ పెంచారండి. కే తర్వాత ఎల్ వచ్చింది, ఎన్ తర్వాత ఓ వచ్చింది. కరెక్ట్ సరిపోయింది. అంటే 1 3 5 7 ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా ఒకటి ఆల్ఫాబెట్ను ఒకటి ఇంక్రీజ్ చేశాడండి. అదేవిధంగా ఇప్పుడు చూద్దామండి. MEANINGలో ఎం సేమ్గా ఉండాలి, ఏ సేమ్గా ఉండాలి, ఐ సేమ్గా ఉండాలి, జీ సేమ్గా ఉండాలి, ABCDEF రావాలి. సో ఇలాంటిది ఏముందా? MFA. సో ఆన్సర్ అయితే మాత్రం ఏ వస్తుందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్స్ అనే వర్డ్కి PHILIPS అనే క్వశ్చన్కి ఇక్కడ వాడు PH అయితే 8, I అయితే 11, L అయితే 21, 16, ఇక్కడ I అంటే I. సో ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి ఫోర్త్ క్వశ్చన్. మరి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఎల్కి ఎల్ఏ ఇచ్చాడండి, ఎల్కి స్మాల్ లెటర్ ఇచ్చాడండి, ఐకి ఐ ఇస్తాడండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి వీటిని. ఇక్కడ ఏ కేటర్లో ఉన్న వాటికి ఆ కేటర్లో కరెక్ట్గా ఇచ్చాడండి. ఇవన్నీ సేమేనండి. ఆడ్ నెంబర్లో ఉన్నవన్నీ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వడం జరిగింది.
కానీ ఈవెన్ నెంబర్లో ఉన్న వాటికి ఆల్ఫాబెట్కి బదులుగా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం వీటిని బాగా గమనించాలి మనం. మరి అదేవిధంగా ఇక్కడ ఫోనిక్స్ HOENIX బదులుగా ఇక్కడ P వస్తుంది, O వస్తుంది, N వస్తుంది, X వస్తుంది. సో ఈ విధంగా ఏమైనా ఉన్నాయా అంటే ఈ రెండు సేమ్ అలాగే ఉన్నాయండి. మరి దీనిలో హెచ్ బదులుగా మనం ఎంత వేయాలి అంటే 8 వేయాలి. P8O ఎక్కడ ఉందో చూసుకుంటే ఆప్షన్ డి అనేది రైట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే రీజన్ అనే దానిలో మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా ఫస్ట్ ఆర్ఈని రివర్స్ చేశారండి. సెకండ్ జిఐని రివర్స్ చేశారు ఐజీ అని. ఓఎన్ని ఎన్ఓ అని రివర్స్ చేశారు, అంటే లెటర్ని జంబ్లింగ్ చేశారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఎఫ్ఐని ఐఎఫ్ అని మార్చుకుందాం. ఆ ఐఎఫ్ లాగంటి ఆప్షన్లో ఏమైనా ఉందంటే అది బి మాత్రమేనండి. బి అయితే రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. 6వది ఆప్షన్స్. ఇక్కడ చూద్దామండి. ఆప్షన్స్ ABSENCE ఏబి సారీ అండి, ఏబిఎస్ అని ఉంది కదండి. ఏబిఎస్ అంటే రివర్స్ అయిపోయిందండి. చూడండి, ఇది ఇటువైపుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అలాగే ఎన్సిఈ అన్నది చూడండి, ఎన్సిఈ రివర్స్ అయ్యిందండి. మధ్యలోది మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మధ్యలోనే ఉంది ఈ అన్నది. కాబట్టి ఇప్పుడు మనం మారుద్దామండి. ఏబిఏని ఎటువైపు తిప్పినా ఏబిఏ వస్తుందండి. మధ్యలో ఉన్నది మధ్యలోనే వేసుకోవాలి. ONEENO రావాలండి. సో ఈ సేమ్ ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ సిలో వస్తుందండి. మరి నెక్స్ట్ 7th వన్ చూద్దామండి. 7th వన్ చూసినట్లయితే ఇక్కడ రివర్స్ అనే ఉందండి. REV అన్నది సేమ్ ఉంది. ఈ అన్నది 5, R అన్నది 18, ఎస్ అన్నది 19, ఈ అన్నది 5 అండి. సేమ్ అదేవిధంగా ఫస్ట్ 3 లెటర్స్ అలా వదిలేసి మిగతా నెంబర్లు ఉన్నాయి కదండి, మిగతా నెంబర్లు మనం పట్టుకోవాలండి. మరి దీన్ని చేసినట్లయితే ఈ ఎన్ బదులుగా CYN అయిపోయింది కదండి. నెక్స్ట్ NACTకి మనం నెంబర్ రాయాలి. ఎన్ అంటే 14 అండి. ఎన్ అంటే 14, ఈ అంటే 5 అండి. తర్వాత సి అంటే 3, టీ అంటే 20 అండి. సో ఈ విధంగా ఉన్నటువంటి నెంబరు మనకి కరెక్ట్ అవుతుందండి. అది ఆప్షన్ ఏలో ఉందండి. ఆప్షన్ ఏ ఇదా రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 8వ క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ వర్డ్ ఇవ్వడం జరిగిందండి, సీరియల్. దాని బదులుగా TGSKBN అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, PQRST ఒకటే నెంబర్ అండి. ఇక్కడ EF తర్వాత 2 నెంబర్లు అండి. ఇక్కడ ఒకటి తర్వాత ఇచ్చారు. ఇక్కడ 2 అంటే 1 అంటే నెక్స్ట్ నెంబర్ అని అర్థం అండి. 2 అంటే ఒక నెంబర్ మిస్ చేసి 2వ నెంబర్ అని అర్థం అండి. ఇది మరలో ఒకటేనండి. ఐ తర్వాత MK ABCDFGHI జే మిస్ చేశారు కదండి, కే రెండోదండి. తర్వాత ఓ తర్వాత ఇది సారీ అండి, ఇది ఏ అండి. ఏ తర్వాత బి అంటే 1 అండి. LMN అంటే 2 అండి. అంటే ఫస్ట్ది ఒక నెంబర్, నెక్స్ట్ నెంబరే వేసేయాలి. తర్వాత 2 నెంబరు. ఇవన్నీ కూడా నెక్స్ట్ నెంబర్లో వేయాలండి. చూసుకోండి, మిగతా తప్పించి వేయాలి. గ్రీన్ చూద్దామండి. సేమ్ GH వస్తుందండి. ABCDEF వస్తుందండి. MNO వస్తుందండి. HFO. మరి తర్వాత ఆర్ తర్వాత PQRS మిస్ చేయాలండి. ST వస్తుందండి. ఈ తర్వాత EFG రావాలండి. సో ఈ ఆప్షన్ అయితే మాత్రం ఆప్షన్ ఏలో ఉందండి. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 9వ చూద్దామండి. ఇక్కడ
ఇక్కడ తొమ్మిదోది చూద్దామండి. తొమ్మిదోది చూసినట్లయితే FXCCT అని ఇవ్వడం జరిగిందండి. దీన్ని ఫస్ట్ రెండు కూడా మార్చడం చేశారు. మధ్యలోది సీరే ఈ సిటీ టీసీ కింద మారిపోయిందండి. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ మనం అవలంబించాలండి. PQQP అయిపోతుందండి. CCA RSSR అవుతుందండి. సో ఈ విధంగా మనం ఉన్నటువంటి ఆప్షన్ డి అయితే కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 10వది. ఇప్పుడు 10వది చూద్దామండి. JAMMER అనే కోడ్ ఇవ్వడం జరిగింది, లెటర్స్ ఇవ్వడం జరిగింది. దానికి కోడ్గా వాడు KBN13 518 అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ ఫస్ట్ 3 లెటర్స్కి కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 3 లెటర్స్కి కూడా వాళ్ళు ఈ యొక్క నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా జే తర్వాత JK ABMN అంటే నెక్స్ట్ నెంబర్నే ఇవ్వడం జరిగింది. M అంటే 13, E అంటే 5, R అంటే 18 అవి కామన్గా ఉందండి. సేమ్ ఇప్పుడు నెంబర్కి మనం చూద్దామండి. NUMBERకి చూసుకున్నట్లయితే ఓ వస్తుందండి. ఓతో కూడింది మొదటి ఏ ఇదా రైట్ ఆన్సర్ అవుతుందండి. అదే ఓతో ఉన్నది డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. 11th వన్ డ్రీమ్ బదులుగా ఇక్కడ చూడండి సేమ్ ఇదే ప్యాటర్న్ వస్తుందండి. మనం ఒకసారి ఎక్కువ తరిగా ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. DRD అవుతుందండి. ఈ AM బదులుగా BN అండి. చూడండి ఇక్కడ ఈ రెండు కూడా రివర్స్ అయ్యాయి. ఈ రెండు సేమే. ఏ తర్వాత B, M తర్వాత N వచ్చిందండి. ఇక్కడ ఆ యొక్క ప్యాటర్న్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఇక్కడ SC బదులుగా CS వస్తుంది, E వస్తుంది, N బదులుగా O, E బదులుగా F. సో ఇలాంటిది ఎక్కడుంది చూడండి. మరి ఈ ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ సి అన్నది రావాలండి. ఇక్కడ ఇది సి ఇవ్వాలి, కానీ ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. మరి CCPQR దాని బదులుగా CDPRR అని ఇవ్వడం జరిగింది. ఈ రెండు సేమ్ అండి. ఈ రెండు సేమే. సి బదులుగా D, Q బదులుగా R అంటే నెక్స్ట్ లెటరే ఇవ్వడం జరిగిందండి. సేమ్ అదేవిధంగా LSC LM వస్తుందండి. ఇక్కడ ఈ మూడు ఉన్నది ఆప్షన్ బి అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. 13వ క్వశ్చన్. మరి రేస్ అనేది కోడ్ అనేది 27 అయ్యిందండి. ఫెల్ట్ ఎంత అవుతుంది? మరి R అంటే 18 అండి. ఏ అంటే 1, C అంటే 3, E అంటే 5. ఈ రెండిట్లో మొత్తం అన్నిటిని యాడ్ చేస్తే 27 అవుతుందండి. ఎంతండి? 27 అవుతుందండి. అదేవిధంగా మరి ఫెల్ట్ FELT ఎంత అవుతుంది? మరి F అంటే 6 అండి. E అంటే 5 అండి. మరి L అంటే 12 అండి. T అంటే 20. ఇవన్నిటిని కాలిక్యులేట్ చేసుకొని ప్లస్ చేస్తే ఆన్సర్ అయితే మాత్రం ఆన్సర్ ఏ 43 వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి GERM అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించండి. HFS14. సో ఈ విధంగా మనకి ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. G తర్వాత H, E తర్వాత F, R తర్వాత S, M బదులుగా Mకి ఎంత వస్తుందండి? 13 రావాలండి. తర్వాత 14 ఇచ్చాడండి. ఇక్కడ మనం బాగా గమనించుకోవాలి. M బదులుగా 13 రావాలి, 14 ఇచ్చాడు. అదేవిధంగా SC అంటే సెంట్కి మనం రాయాల్సి ఉంటుందండి.
తప్పించి వేయాలి కాబట్టి టీ వస్తుందండి. ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, తర్వాత ఎన్ తర్వాత ఓ వస్తుంది. మరి యాక్చువల్గా టీ అంటే 20 అండి, ఒకటి కలపాలండి 21. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి 16 చూద్దామండి. ఫ్రీజ్ అవ్వడం జరిగింది. ఫ్రీజ్ బదులుగా FREEZE బదులుగా 10. ఇక్కడ మనం బాగా గమనించుకోవాలండి. మనం ఇక్కడ 6, 18 జనరల్గా చెప్తున్నానండి, ఇది మీకు అర్థం కాదు. జనరల్ కోడ్ రాస్తున్నాను నేను, కానీ వాడు ఇచ్చిన కోడ్ వేరు. ఈ రెండాట్లో మల్టిప్లై చేయండి. 108 వాడు ఇచ్చింది అదండి. 5 5 చూడండి 25 వాడు ఇచ్చింది అదేనండి. 26 × 5 130 అండి. వాడు ఇలా కూడా అడిగే అవకాశం ఉందండి. సో ఇదే విధంగా మీరు కూడా చేయాలి. అబ్రాడ్ ABROAD. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే A1 అండి, B2 అండి, R18 అండి, O15, A1 4. ఈ రెండింటిలో మల్టిప్లై చేయ 4 అంటే 4 అంటే 04 వేయాలి. 1 2 2, 18 15 270, 2 2 2 7. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మరి ఇది మాత్రం చాలా టఫ్ ఉందండి, ఇలాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందండి. అదేవిధంగా ఇక్కడ చూద్దామండి. SCA అంటే సెంట్ అన్నది 58 వచ్చిందండి. మరి ఇందాక ఆల్రెడీ ఇలాంటి లెక్క చెప్పానండి నేను, అది ఆల్రెడీ చెప్పానండి. ఎస్ అంటే 19, తర్వాత ఈ అంటే 5, ఎన్ అంటే 14, టీ అంటే 20, మొత్తం యాడ్ చేస్తే 58 వచ్చేస్తుందండి. సేమ్ అదేవిధంగా TIME యాడ్ చేయాలండి. టీ అంటే 20 అండి, ఐ అంటే 9, ఎం అంటే 13, ఈ అంటే 5, ఈ అన్నిటిని యాడ్ చేస్తే ఆన్సర్ అయితే 47 వస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి ఇది ఆల్రెడీ చెప్పిన మోడల్లో ఉంది, అందుకే వేగంగా చూద్దామండి. మరి ఈ రెండు తిరకమక రాశారు, మధ్యలో సేమ్ ఈ రెండు రివర్స్ ఆల్టర్నేట్ చేశారు. సేమ్ అదేవిధంగా ఈటీ అంటే ఇది రివర్స్ అవ్వాలి కదండి, ఎలా రివర్స్ అయ్యేది ఆప్షన్ బిలోనే కరెక్ట్గా ఉందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్లో దాన్ని రివర్స్ చేశారండి. PRO అన్నదాన్ని రివర్స్ చేశారు, ఇక్కడ గమనించగలం. సేమ్ అదేవిధంగా WER అనేది ఎక్కడ ఉందో చూసుకొని దానికి ఆన్సర్ పెట్టేయచ్చండి. మొత్తం మనం కాల్కులేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి ఇక్కడ మార్కెట్ అనేది అనే వర్డ్ ఉందండి. ఇక్కడ మార్కెట్ అనే ఉంది, దీనిలో OBTLGU అనే కోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి దీనిలోని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి రెండు ఒక మధ్యలో ఒక లెటర్ మిస్ చేసి ఇచ్చారండి, ఇందులో లెటర్ మిస్ చేయలేదు. ఇది 2 సేమ్ అదేవిధంగా 2 ఇది 1 అండి, అంటే నెక్స్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక లెటర్ ఈ ఎఫ్ మిస్ చేసి లెటర్ ఇవ్వడం జరిగింది, ఇది నెక్స్ట్ లెటర్ అండి. సేమ్ అదేవిధంగా మనం లెటర్లు మిస్ చేసుకుంటే క్లియర్గా ఇవ్వాలండి. THINGS ఫస్ట్ ఇవన్నీ కూడా ఒకటి కదండి. PQRSTU. మరి యూత్ ఏముందో వచ్చింది చూసుకొని ఆన్సర్ అయితే పెట్టేయాల్సి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది 2 కదండి, 2121 అలా వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనం పెట్టుకోవాలండి. సో ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి ఇంత మంచి వీడియోలని మీకు అందించినటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.